వాయిస్ వినిపిస్తోంది. 1000 ఏళ్ల క్రితం దేవుళ్ళు కేయాస్ అనే మాంత్రిక ప్రాణిని క్రియేట్ చేశారు. ఈ ప్రపంచంలో సమానత్వాన్ని కాపాడడమే దాని పని. కానీ కాలక్రమేణా ఆ కేయాస్ ఆలోచించడం స్టార్ట్ చేసింది. సూర్య చంద్రుల నుంచి పవర్ లాక్కుంది. ఒకానొక సమయంలో తనను ఇంకా బలవంతునిగా చేసుకోవడానికి సూర్యుని మింగేయడానికి ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న స్వర్గాధిపతి ఇద్దరు శిష్యులను కేయాస్ ను అరెస్ట్ చేసి తీసుకురండి అని పంపించాడు. అందులో ఒకడు బండోడు, ఇంకొకడు బక్కోడు. ఈ బక్కోడే అసలైన విలన్. నీ పవర్స్ ఇచ్చి లొంగిపో అని ఇద్దరు అంటుంటే కేయాస్ పెద్ద రూపం ధరించి ఫైట్ చేస్తున్నాడు. అప్పుడు బక్కోడు మెరుపు కొరడా తీసి కొడుతున్నాడు. శత్రువు యొక్క శక్తిని లాగే పవర్ ఈ కేయాస్ కు ఉంది. అందువల్ల కొరడాలోని మెరుపు పవర్ లాక్కుని అదే శక్తితో బక్కోడ్ని అటాక్ చేశాడు. ఇదే టైంలో బండోడు వచ్చి కేయాస్ యొక్క చేతులు పట్టుకున్నాడు. అతడు విజిల్ వేయగానే మాయా క్లాత్ వచ్చింది. దాంతో చేతులు కట్టేశాడు. కానీ కేయాస్ తన వీపు నుంచి ఇంకో 4 చేతులను తెచ్చాడు. అవి బండోడి ముఖంపై నాట్యం చేశాయి. ఇదంతా పైనుంచి చూసిన స్వర్గాధిపతి ఒక మంత్రపు పాత్రను పంపి కేయాస్ ను అరెస్ట్ చేశాడు. కేయాస్ యొక్క శక్తిని 2 ముత్యాల్లో పొందుపరిచాడు. ఆరెంజ్ కలర్ లో ఉన్నది చెడ్డ శక్తి, నీలం కలర్ లో ఉన్నది మంచి శక్తి. రే శిష్యులారా, చాలా డేంజర్ ఏదంటే ఈ ఆరెంజ్ కలర్ శక్తి. అది 3 సంవత్సరాల తర్వాత స్వర్గంలోని మెరుపు శక్తి వల్ల నాశనం అయ్యేలా దానికి శాపం ఇచ్చాను. ఇంకో ముఖ్యమైన విషయం వినండి. సెంటాంగ్ నగరానికి చెందిన లీచింగ్ మనకు సహాయంగా యుద్ధం చేసి చాలా మంది రాక్షసులను చంపాడు. ఆయనకు కృతజ్ఞతగా ఈ మంచి శక్తి ఉన్న ముత్యాన్ని తీసుకెళ్లి లీ యొక్క భార్య కడుపులో పెట్టండి. ఇప్పుడు ఆమె 3వసారి ప్రెగ్నెంట్ గా ఉందని చెప్పాడు. ఆ ముత్యాలను ఒక తామర పెట్టెలో పెట్టి పక్కనే ఉన్న బక్కోడికి ఇస్తానని అనుకుంటే నేరుగా వెళ్లి బండోడికి ఇచ్చాడు. ఈ బండోడి కంటే బక్కోడు చాలా సీనియర్, కానీ తనకు ఇవ్వకుండా జూనియర్ కి ఇచ్చాడని స్వర్గం యొక్క రాజుపై బక్కోడికి కోపం వచ్చింది. పుట్టబోయే బిడ్డకు నిజా అనే పేరు పెట్టండి అని చెప్పి స్వర్గం యొక్క రాజు వెళ్లిపోయాడు. ఎగిరే పందిపై ఎక్కి బండోడు సెంటాంగ్ నగరానికి వెళ్ళాడు. సీన్ కట్ చేసి సెంటాంగ్ లో ఉన్న లియాంగ్ ను అతని భార్య ఇన్ ను చూపించారు. వారు దేవుణ్ణి మొక్కుతుంటే అక్కడకు బండోడు వచ్చాడు. యాక్చువల్ గా ఈ లీ ఇన్ దంపతులు దేవుళ్ళు కాకపోయినప్పటికీ దేవుళ్లకు ఉండే కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ బండోడు కూడా వారికి తెలుసు. అందువల్ల ఇక్కడకు రావడానికి కారణం ఏంటి అని అడిగారు. స్వర్గాధిపతి చెప్పిన విషయం చెప్పాడు. ఇదంతా దూరంగా ఉండి విలన్ అయిన ఆ బక్కోడు చూస్తున్నాడు. వశం చేసుకునే మంత్రపు కాగితాలను గాలిలోకి విసిరాడు. ఇంకోవైపు లేడీ ఇన్ కు ప్రసవ నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు బండోడు ఆ తామర పెట్టెను ఓపెన్ చేశాడు. ఈ మంచి శక్తి ఉన్న ముత్యాన్ని తీసి అక్కడ ఉన్న ఒక రాయిలో అమర్చాలి. అప్పుడు అది పవర్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి డైరెక్ట్ గా ఇన్ని యొక్క కడుపులో ఉన్న బిడ్డలోకి వెళ్తుంది. అప్పుడు అతడు కరెక్ట్ సమయం కోసం వేచి చూస్తున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, అయ్యో దేవుడా, ఏంటి సైలెంట్ గా కూర్చుని ఉన్నారు, ఇదిగోండి సురాపానం తీసుకోండి అని ఇచ్చాడు. రే, నాకు చాలా పెద్ద పని ఉందిరా, దీన్ని తీసుకువెళ్ళరా అని అంటుంటే, ఊరికే కూర్చుని ఏం చేస్తారండి, ఒక సిప్పు అలా వెయ్యండి అన్నాడు. ఇక అటు ఇటు చూసిన ఇతడు ఒక పెగ్గే కదా అనుకున్నాడు. కానీ చివరకు ఆ కుండనే లేపాడు. మత్తు ఎక్కువయ్యి అక్కడే మైకంలో పడ్డాడు. ఆ తర్వాత మద్యం తీసుకొచ్చాడే అతడు వెనక్కి వచ్చాడు. ఆ మంత్రపు తామర పెట్టెను ముట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఏదో ఒక పవర్ అతన్ని విసిరి కొట్టింది. ఇదంతా విలన్ చూసి కోప్పడుతున్నాడు. యాక్చువల్ గా ఇతడు విసిరిన ఆ మంత్రపు పేపర్లు ఈ వ్యక్తికి అంటుకున్నాయి. దాంతోనే విలన్ ఇతన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఇంకోవైపు ఇన్ లోపల బాగా అరుస్తోంది. భయపడిపోయిన లీ ఇంతకీ ఈ బండోడు ఏం చేస్తున్నాడని వచ్చి చూశాడు. యాక్చువల్ గా ఇంతకు ముందు వశం చేశాడే అతడు విలన్ యొక్క కంట్రోల్ నుంచి బయటకు వచ్చి ఈ బండోని లేపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అతడు మెలకువలోకి రావట్లేదు. హలో, నువ్వు పక్కకు జరుగు, ఇతని సంగతి నేను చూసుకుంటా అని పొట్టపై లీ గుద్దుల మీద గుద్దాడు. చివరకు ఒక్క తన్ను తంతే అతడు తాగిన మందునంతా కక్కాడు. కొడుకు పుట్టబోతున్నాడు, నా భార్యను నువ్వే కాపాడాలి అని అతడు అన్నాడు. ఓ అవును కదా అని వెంటనే ఆ మంత్రపు తామరను తెరవడానికి ప్రయత్నించాడు. అది పాస్వర్డ్ అడుగుతోంది. ఇతడు మందు బాగా కొట్టాడు కదా, ఆ పాస్వర్డ్ మర్చిపోయాడు. 4-5 సార్లు ట్రై చేశాడు. పాస్వర్డ్ తప్పని వచ్చింది. ఇక ఈసారి కూడా పాస్వర్డ్ తప్పగా వేశాడు అనుకోండి, అది ఇక తెరవనే తెరుచుకోదు. 10 సంవత్సరాల తర్వాతే దానికి మళ్ళీ పాస్వర్డ్ వేయగలరు. అప్పుడు అతడు ఏం ఆలోచించాడో ఏమో గాని సడన్ గా అతని చేతి ముద్రను పెట్టాడు. ఒకవేళ పాస్వర్డ్ తప్పైతే చేతి ముద్రతో అది ఓపెన్ అయ్యేలా ఉంది.